సార్వత్రిక ఎన్నికలు గెలిచినా బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. అబ్కీ బార్ 400 పార్ అంటూ ప్రచారం చేసిన బీజేపీ కూటమి 294 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 233 స్థానాల్లో గెలిచి పట్టు సాధించింది. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ప్రధాని పీఠం ఎక్కేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి ఇండియా కూటమికి అధికారం చేపట్టాలంటే కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో కింగ్ మేకర్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే కూటమిలోని పార్టీలన్నీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. మరి కూటమి సపోర్ట్ చేయకపోతే బీజేపీ ప్రధాని పీఠానికి గండిపడ్డట్టే. ముఖ్యంగా బీజేపీకి టీడీపీ, జేడీయూ మద్దతు కంపల్సరీ. దీంతో కింగ్ మేకర్పై చర్చ సాగుతోంది. దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు స్వతహాగా అధికారం చేపట్టే ఛాన్స్ లేకపోవడంతో ప్రధాని పీఠం ఎవరనే చర్చ మొదలైంది. దీంతో దేశ రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును ఇండియా కూటమి లాక్కుంటే బీజేపీకి ప్రధాని పదవి దూరమైనట్టే. దీంతో చంద్రబాబు నాయుడిని తమ వైపు తీసుకువెళ్లేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ 16 స్థానాలు, జనసేన పార్టీ 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు బీజేపీకి టీడీపీ సపోర్ట్ గ్యారంటీ అయ్యింది. అటు సీట్లు తక్కువగా రావడంతో బీజేపీ కూడా చంద్రబాబును వదులుకునే పరిస్థితి లేదు. దీంతో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. Are you going to Delhi and were you approached by India Bloc? No, don't bother. No, hear me, I say. You are very loud. You want news, always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report to you. Thank you. మరోవైపు బీజేపీ కూటమిలోనే ఉన్న జనదల్ యునైటెడ్ కూడా కీలకం కానుంది. ఈ పార్టీ 13 సీట్లు గెలవడంతో కీలకంగా మారింది. ఇప్పుడు ఈ 2 పార్టీల చేతుల్లోనే బీజేపీ ప్రధాని పీఠం ముడిపడి ఉంది. వీటిలో ఏ పార్టీ దూరమైనా కుర్చీ దూరమైనట్లే. అందుకే ఈ 2 పార్టీలతో ఇండియా కూటమికి చెందిన నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి చెందిన జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్, బీహార్ ఇండియా కూటమికి చెందిన రాష్ట్రీయ జనదల్ పార్టీ అధినేత తేజస్వి యాదవ్ ఇద్దరు ఒకే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఇది రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ సపోర్ట్ చేస్తుందా, లేక ఇండియా కూటమికి నితీష్ కుమార్ అండగా ఉంటారా అనే ప్రచారం సాగుతోంది. क्या कहना है सर इस बार चुनाव के नतीजों पर? आपका नमन करना है. प्रणाम. चलिए क्या है नतीजे पर आपकी पहली प्रतिक्रिया? कुछ नहीं, बात
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ లైవ్లో అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ అయిందా? అయినా ఆందోళన పడుతున్నట్టుగానే కనిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉంది? మరోవైపు మీడియాలో మాత్రం జూన్ 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సుష్మా, జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ అటు ఎన్డీఏ నేతలు కూడా చెప్పారు. ఇవాళ పొద్దున కొద్దిసేపటి క్రితము కేంద్ర కేబినెట్ భేటీ అయింది. చివరి భేటీ 17వ లోక్సభకు సంబంధించిన కేబినెట్ చివరి భేటీ జరిగింది. ఆ భేటీలో 17వ లోక్సభ రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంట్ని తీసుకెళ్లి రాష్ట్రపతి ముర్ము గారికి అందజేసి ఈ లోక్సభను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 18వ లోక్సభకు సంబంధించి 8వ తారీఖున నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వాళ్ళు చెప్పారు. అయితే దీనికి ముందు వెనకాల చాలా రాజకీయం నడుస్తోంది. నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అని చెప్పి వీళ్ళు చెప్పారు. బట్ బీజేపీ ఎట్లా ఉందంటే పరిస్థితి మ్యాజిక్ ఫిగర్కు చాలా దగ్గరగా ఉన్నది. 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీకి ఇప్పుడు ఉన్నది, ఎన్డీఏ కూటమికి ఉన్నది 294 సీట్లే కేంద్రంలో. అంటే జస్ట్ ఒక 14-15 సీట్ల అటు ఇటుగా ఉన్నారు అంతే. వీళ్ళు 20 సీట్లలో అటు ఇటుగా ఉన్నారు. కొందరు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇద్దరు కీలకంగా మారారు. వాళ్ళిద్దరే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. ఇక్కడ బీహార్ నుంచి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారారు. వీళ్ళిద్దరూ ఒకవేళ మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవు. బీజేపీ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. వాళ్ళకు ఉండాల్సిన మ్యాజిక్ ఫిగర్ అనేది లేకుండా పోతుంది. మెజారిటీ తగ్గిపోయి మైనారిటీలో పడిపోతారు. అప్పుడు ఎన్డీఏకు అవకాశం ఉండదు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కీలకంగా మారారు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎన్డీఏలోనే ఉన్నాము, కొనసాగుతామని చెప్పి ఉదయం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బట్ అటు నితీష్ కుమార్ కూడా అదే మాట చెప్పారు, మేము ఎన్డీఏలోనే ఉన్నాము, కంటిన్యూ అవుతామని. కానీ వీళ్ళిద్దరిని నమ్మే పరిస్థితి లేదనేది బీజేపీలో ఉన్న వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నారు, యూపీఏలో ఉన్నారు. ఇప్పుడు అదే యూపీఏ ఇండియాగా మారింది. సో అట్లా నితీష్ కుమార్ 3-4 సార్లు పార్టీలు మారారు, కూటమిలు మారారు. కొద్ది రోజులు బీజేపీతో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏతో కలిసి ఎన్నికలు గెలిచి ఎన్డీఏతో వెళ్ళారు. తర్వాత ఎన్డీఏతో పొసగడం లేదని వచ్చి మళ్ళీ యూపీఏతో కలిశారు. మళ్ళీ తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏతో కలిసి కొనసాగుతున్నారు ఆయన. ఇట్లా ఇద్దరి ట్రాక్ రికార్డ్ కూడా ఒక కూటమిలో కంటిన్యూ అయ్యింది, కంటిన్యూగా ఒక కూటమితో ఉన్నది, అటు ఎన్డీఏతో కానీ ఇటు యూపీఏతో ఉన్నది కానీ లేదు. అవసరాన్ని బట్టి, అది వాళ్ళ అవసరాల రాజకీయ అవసరాలు అనేది పక్కన పెడితే, అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళు పార్టీలు మారుకుంటూ పోతారు, ఇటు కూటమిలు మారుకుంటూ పోతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకు అంటే బీజేపీకి ఖచ్చితంగా వీళ్ళిద్దరు సపోర్ట్ కావాలి. వీళ్ళిద్దరు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం ఉంటుందా ఉడుతుందా అనేది పెద్ద సమస్య వచ్చింది. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరు లాక్కోవడానికి అటు యూపీఏ ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరు వచ్చేస్తే ఇప్పుడు మనం ఒకసారి లెక్కలు చూసుకుంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మొత్తం 294 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే యూపీఏ కూటమికి వచ్చేసి 233 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్కు 38 సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయింది. ఇప్పుడు ఆ 38 సీట్లలో వీళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. బీజేపీకి వచ్చిన సీట్లు సింగిల్గా అంటే ఓన్గా బీజేపీకి వచ్చిన సీట్లు 240. దానికి ఇంకొక 38 సీట్లు వస్తే తప్ప వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అందులో ఆ మిగిలిన సీట్లలో వీళ్ళే మెజారిటీగా ఉన్నారు. మన టీడీపీకి వచ్చేసి 16 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షంగా ఉన్న జనసేనకు 2 సీట్లు ఉన్నాయి. అంటే వీళ్ళవే 18 సీట్లు ఉన్నాయి. అటు జేడీయూ, బీహార్లో జేడీయూ తీసుకుంటే 12 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళే మనకు 30 సీట్ల వరకు వీళ్ళిద్దరివే ఉన్నాయి. ఈ 3 పార్టీలు కలిపి 30 సీట్ల వరకు ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ తప్పుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళను లాగేసుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తున్నది. కానీ వీళ్ళేమో మేమే ఉంటామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకొక ఆసక్తికర పరిణామం జరిగింది.
ఇండియా కూటమిలోకి వీళ్ళు రావడం కాదు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారనే చర్చ నడుస్తున్నది. ఎందుకంటే ఇదే బీహార్కు చెందిన తేజస్వి యాదవ్ ఆర్జేడీ నేత ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో, గతంలో ఇదే తేజస్వి యాదవ్తో కలిసి అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిండు నితీష్ కుమార్. తర్వాత ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి ఈయన నితీష్ కుమార్ వచ్చి ఎన్డీఏతో కలిసిపోయి ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు బీహార్లో. ఇప్పుడు అదే తేజస్వి యాదవ్ మొన్నటి వరకు ఇద్దరు గొడవపడి విడివిడిగా ఉండి చెరో కూటమిలో చేరిపోయిన తేజస్వి యాదవ్ ఇదే నితీష్ కుమార్తో కలిసి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. ఇవాళ ఢిల్లీలో సాయంత్రం ఎన్డీఏ కూటమి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వీళ్ళు సమావేశం కాబోతున్నారు. దానికి ఆ మీటింగ్ కోసం నితీష్ కుమార్ బీహార్ నుంచి ఢిల్లీ వెళ్ళారు. అదే ఫ్లైట్లో ఆయనతో పాటు తేజస్వి యాదవ్ వెళ్ళడం అనేది ఇంట్రెస్టింగ్ అయింది. ఇప్పుడు ఆర్జేడీకి 4 సీట్లు ఉన్నాయి, 4 లోక్సభ సీట్లు ఉన్నాయి. అంటే ఇండియా కూటమిలో 4 సీట్లు మళ్ళీ మైనస్ అయిపోతాయి ఇప్పుడు తేజస్వి యాదవ్ వెళ్తే. అయితే ఇట్లా ఇంకెంతమంది వెళ్తారు, ఇండియా కూటమిలోంచి ఎంతమంది బయటికి వెళ్తారు? ఎందుకంటే మోడీకి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసారు, రాష్ట్రపతిని కలిశారు, 8వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పారు. కానీ ఇండియా కూటమి అయితే ఇప్పటివరకు మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే మాట చెప్పలేదు. మాకు ప్రజలు కొంత బలం ఇచ్చారు, మేము ప్రజాసేవలో ఉంటామన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు నిన్న. సో బయట ఇంకో ప్రచారం ఏంది, వీళ్ళు యూపీఏ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుందని, అక్కడున్న ఇండియా కూటమిలో ఉన్న కొన్ని వీళ్ళని రావాలని చెప్పి ఇట్లా ఆగుతున్నట్టు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వస్తారు అని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు నిన్న మాట్లాడుకుంటూ. ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కలిసి పనిచేసిర్రు, ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడిండు, బీజేపీకి వ్యతిరేకంగా కూడా గతంలో మాట్లాడిండు ఆయన, కాబట్టి ఖచ్చితంగా మా వైపు వస్తారు అని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిణామాలు చూస్తున్నాం అంత డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసింది. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ని తీసుకొని, అక్కడ తేజస్వి యాదవ్ని తీసుకొని నితీష్ కుమార్ వెళ్ళారు. సో అంతా ఢిల్లీలో అయితే పరిస్థితి కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పినా కానీ ఎంతవరకు అది చివరి క్షణం వరకు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి చాలా వీళ్ళు కొంచెం దూరంలో ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళి ఆగారు అంతే. ఒక 30 సీట్లు అటు ఇటుగా మారితే ప్రభుత్వం హంగొచ్చే పరిస్థితి, అంటే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. అందుకనే ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అంటే ఇంకా ఈ మధ్యలో ఉన్న 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి ఇటు నుంచి అడ్డు దుంకుతారా, అటు నుంచి ఇటు దుంకుతారా, ఎవరి అవసరాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు చూస్తారా, లేకపోతే గత 10 ఏళ్లలో మోడీపై విమర్శలు చేసిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా ఎన్డీఏలో లేరు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏతో కలిసిపోయారని అనేక సార్లు విమర్శలు చేసిర్రు, మాకు ప్రత్యేక హోదా ఇయ్యలేదని అనేక సార్లు వాళ్ళ మీద ఆరోపణలు చేసిర్రు, కొట్లాడారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు పోయి వాళ్ళతో కలిసి ప్రభుత్వంలో ఎలా ఉంటాడు, అంటే ఓన్లీ కేంద్ర మంత్రి పదవులు తీసుకోవడానికే పోయి చేరుతాడా, రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ చూడరా అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. సో వీళ్ళు ఎంతవరకు అది చేస్తారనేది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. సుష్మా, ప్రభాకర్, ఇదివరకు మీరు చెప్పినట్టు ఇప్పుడు వేర్వేరు కూటమికి సంబంధించినటువంటి నితీష్ కుమార్ తేజస్వి యాదవ్తో వెళ్ళిన ఈ ఇన్సిడెంట్ని వల్ల మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? నితీష్ కుమార్ ఇండియా కూటమికి జంప్ అవుతారనేటువంటి ఒక కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఈ ఇన్సిడెంట్ చూస్తే అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి అంటారు? సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అయితే నితీష్ కుమార్ అనేవాడికి రాజకీయ ఊసరవెల్లి అని ఆల్రెడీ పేరు పెట్టేసారు. దేశవ్యాప్తంగా దేశ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ నితీష్ కుమార్ను రాజకీయ ఊసరవెల్లిగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఒక దగ్గర నిలకడగా ఉండడు, ఒక 2 ఏళ్ళు ఇక్కడ ఉంటాడు, 2 ఏళ్ళు అక్కడ ఉంటాడు. సో ఇప్పుడు ఆయన ఎన్డీఏతో కలిసి ఎన్నికల్లో వెళ్ళాడు, ఎన్డీఏతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఇప్పుడు అందులో కంటిన్యూ అవుతాడా లేదా, ఎన్డీఏలో ఉంటాడా, ఇండియాలోకి వస్తాడా అనేది కన్ఫ్యూజన్ ఉంది. తేజస్వి యాదవ్ని తీసుకొని వెళ్ళడం అనేది ఈయనను తేజస్విని ఎన్డీఏ కూటమిలోకి తీసుకెళ్తున్నాడా, లేకపోతే ఈయన ఇండియా కూటమిలోకి రావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు మాత్రం లేదు, తేజస్వి యాదవ్ ఏం చెప్తున్నాడు, నేను ఇండియా కూటమిలోనే ఉన్నాను, మోడీపై కొట్లాడతాను, మా మీద కక్ష సాధించాడు, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను జైలుకు పంపించాడు అని ఈయన విమర్శలు చేస్తున్నాడు. కానీ అది ఈయనతో వెళ్ళడం ఎందుకు? మరి మొన్నటి వరకు వీళ్ళు కొట్లాడిర్రు, తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ కొట్లాడుకున్నారు, ఇద్దరు విడిపోయారు, ఒకరు ఎన్డీఏలో ఉన్నారు, ఒకరు యూపీఏలోకి వెళ్ళిపోయారు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్తో కలిసి తేజస్వి యాదవ్ ఎందుకు వెళ్ళారు,
ఈయన అటు వస్తున్నారా ఈయన అడ్డు పోతున్నారా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా వీళ్ళే కాదు, ఇంకెవరైనా 1-2 సీట్లు వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు అటు తీసుకెళ్తారా ఇటు వస్తారా అనేది అంత ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రభాకర్, అయితే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ, జనసేన, చంద్రబాబు నాయుడు పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇక్కడ పనిచేస్తాయి ఏపీ ఎలక్షన్స్లో. ఇప్పుడు ఇదే విషయంలో ఇప్పుడు నేషనల్ విషయానికి వచ్చేసరికి మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము కూటమిగా ఇక్కడ ఏర్పడ్డాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ వేలో ఆలోచించి ఒక గ్రాటిట్యూడ్తో మళ్ళీ అక్కడ మోదీని సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారా? అవును, 100% ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం అనేది చంద్రబాబు నాయుడుకి చాలా కీలకమైన అంశం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు. అందుకే బీజేపీతో పొత్తు కూడా ఆయన చివరి క్షణంలో పెట్టుకున్నాడు. ముందే ఎలక్షన్కి చాలా రోజుల ముందు జరగలేదు వీళ్ళ పొత్తు. ఎలక్షన్స్ నెక్ టు నెక్ ఉన్నాయన్న టైంలో, పరిస్థితులు చాలా కీలకంగా ఉన్నాయన్న టైంలో మొదట జనసేనతో, ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు మంచి ఫలితాలు సాధించారు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టారు. సో ఇట్లాంటి టైంలో 100% ఆయన బీజేపీతో ఉండేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ అంటే వీళ్ళ గత చరిత్ర పరిశీలించినప్పుడు, గతంలో వీళ్ళు కూటములు ఇటు అటు జంప్ అయింది పరిశీలించినప్పుడు, ఇంకొకటి మొన్నటి వరకిన అదే ఎన్డీఏ కూటమిపై బీజేపీపై కొట్లాడిన అది చూసినప్పుడు ఏం చేస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇటు ఎందుకంటే ఇండియా కూటమిలో కూడా ఈయనకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాము రావాలని చెప్పి అడుగుతున్నారు. కానీ అది చాలా ఆలోచించాల్సిన విషయం. గతంలో ఇంకొకటి కూడా ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలిచింది. అక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్లో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడైనా బీజేపీతోనే ఉన్నారు, ఎన్డీఏ కూటమితో ఉన్నారు. అప్పుడు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన ఏం చేశారు, వాళ్ళతో వెళ్ళిపోయి అప్పుడు కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారు. బట్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనేటివి ఆగిపోయినాయి. ఏపీకి పెద్దగా ఏం రాలేదు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా రాలేదు, మిగతా అవి ఏవి రాలేదు. ఆ విషయంలో చాలా అసంతృప్తి ఉండే ఏపీలో అప్పుడు. అంటే ఎన్డీఏతో ఉన్నాము, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో మనం ఉన్నా కానీ మనకేం జరగటం లేదు అనే ఒక దాంట్లో ప్రజల్లో ఉండింది అప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎన్డీఏతో వెళ్తే అప్పుడు ఏవైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న అప్డేట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక 2, 3, 4 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మరి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులకు కాంప్రమైజ్ అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతాయి? రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేదు అనేది మొన్నటి వరకు మెయిన్ ఎజెండా. మొన్నటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడంలో మెయిన్ ఎజెండా ప్రజల్లో ఉన్నది. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, 3 రాజధానులను పెట్టి అక్కడ ఇక్కడ అని చెప్పిర్రు, ఒక రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిరనే ఒక అసంతృప్తి, ఆవేశం చాలా ఉండింది. అయితే ఇప్పుడు అది ఆ రాజధాని అనేది కట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి ఎంతో కొంత సహాయం కావాలి. అది ప్రత్యేక హోదా రూపంలోనా ఇంకో రూపంలోనా, అది ఎట్లా తీసుకొస్తారు? కేంద్ర మంత్రి పదవులు త్యాగం చేసి మాకు పదవులు ఏమొద్దు, జస్ట్ మాకు నిధులు కావాలని తెచ్చుకుంటారా? లేకపోతే కేంద్ర మంత్రి పదవులు ఇస్తే ఖచ్చితంగా 100% కొట్లాడి నిధులు తెచ్చుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే గట్టిగా అడిగే అవకాశం ఉండదు. వీళ్ళ మనుషులే కేంద్ర కేబినెట్లో ఉంటారు కాబట్టి గట్టిగా అడిగే అవకాశం ఉండదు. సో ఎంతవరకు ఇది వీళ్ళు కొట్లాడగలుగుతారు కేంద్రంతో, దాని మీదనే ఇప్పుడు ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో. బట్ దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? పదవులతో కాంప్రమైజేషన్ అవుతారా, లేకపోతే నిధులు తెచ్చుకోవడం వరకు కొట్లాడతారా అనేది ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా ఆసక్తిగా చూస్తున్న అంశం ఇది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.